తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మూడవసారి అధికారం తథ్యం అన్న ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్న బీజేపీకి సార్వత్రిక ఎన్నికల తొలి 2 విడతల్లో షాక్ తగిలిందా అంటే పరిశీలకులు అవుననే అంటున్నారు. తొలి విడతలో ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళనాడు రాష్ట్రంలో బీజేపీకి వచ్చే స్థానాల సంఖ్య శూన్యమేనన్న వార్తల నేపథ్యంలో ఆ పార్టీ పూర్తిగా డీలా పడింది. పెట్టని కోటగా బీజేపీ భావిస్తున్న ఉత్తరప్రదేశ్లో సైతం బీజేపీకి ఆ పార్టీ ఊహిస్తున్న విధంగా సానుకూలత లేదని తొలి విడత పోలింగ్ స్పష్టం చేసిందంటున్నారు. ఇక రెండో విడతలోనూ బీజేపీకి భంగపాటే ఎదురైందని అంటున్నారు. 7 విడతల్లో జరిగే సార్వత్రిక ఎన్నికలలో భాగంగా ఇప్పటి వరకు 2 విడతల్లో దేశవ్యాప్తంగా 190 లోక్సభ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. అయితే ఈ 2 విడతల్లోనూ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలకే సానుకూలంగా పోలింగ్ జరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ కారణంగానే బీజేపీలో అంతర్మదనం మొదలైందని, అందుకే మోడీ పరిధులు మరిచి మరీ దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేయడం ఆరంభించారని చెబుతున్నారు. ఎన్నికల నియమావళిని ఇసుమంతైనా పట్టించుకోకుండా మతపరమైన పోలరైజేషన్ కోసం విద్వేష వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మోడీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని షాక్ కి గురి చేశాయి. మైనారిటీ వ్యతిరేకతను ఈ 10 ఏళ్లుగా ముసుగులో దాచేసిన ఆయన ఒక్కసారిగా ముసుగు తీసేశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఆయన చేస్తున్న ప్రసంగాల పట్ల ఎన్నికల కమిషన్ కూడా స్పందించలేదు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే నాటికి నేటికి దేశ రాజకీయ పరిస్థితుల్లో అనూహ్య మార్పు వచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుతో ఎన్నికల బాండ్స్ బహిర్గతం అవడంతో ఆ బాండ్ల వల్ల అధిక లబ్ధి పొందిందెవరు అన్నది ప్రస్ఫుటంగా దేశ ప్రజలందరికీ బ్లాక్ అండ్ వైట్ లో అవగతమైపోయింది. ఆ తర్వాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఈడీ అరెస్టు చేయడం దేశ రాజకీయాలలో సంచలనానికి కారణమైంది. ఈ కేసులో ఇంతకాలం ఊరుకొని సరిగ్గా ఎన్నికల ముంగిట కేజ్రీవాల్ ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని సర్వోన్నత న్యాయస్థానం సూటిగా ఈడీని ప్రశ్నించడం, ఈ అరెస్ట్ రాజకీయ పరమైనదేననే భావన ప్రజలలో కలిగింది. వేరువేరు పార్టీలలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఈడీ, సిబిఐ, ఐటీల నుంచి రక్షణ పొందాలి అంటే బీజేపీలో చేరడం ఒక్కటే మార్గంగా ఎంచుకుంటున్నారని, అటువంటి వారిని దరికి చేర్చుకొని బీజేపీ అవినీతి పరులకు ఆశ్రయ కేంద్రంగా మారిపోయి తద్వారా రాజకీయ లబ్ధి పొందుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలలో ఆ అసంతృప్తి ఎన్నికలలో ప్రతిఫలిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సార్వత్రిక ఎన్నికల తొలి 2 దశలలోనూ ప్రస్ఫుటంగా కనిపించిందని అంటున్నారు. ఇక గతంలో ఎన్నడూ లేనంతగా పెచ్చరిల్లిన నిరుద్యోగం కారణంగా యువతలో కూడా 10 ఏళ్ల మోడీ పాలనపై అసహనం కనిపిస్తోందని చెబుతున్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాల సృష్టి అంటూ ఘనంగా ప్రకటనలు గుప్పించిన మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోని 30 లక్షల ఉద్యోగాలనే భర్తీ చేయకపోవడంపై యువతలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రైతు ఆదాయం రెట్టింపు అంటూ ఊరు వాడా ఏకం చేసేలా ప్రచారం చేసుకున్న మోడీ సర్కార్ వారికి కనీస మద్దతు ధర కల్పించడంలో కూడా విఫలమైంది. తమ సమస్యలపై గళమెత్తిన రైతులపై ఉక్కుపాతం మోపడం ద్వారా రైతాంగం మోడీ సర్కార్ పై కన్నెర్ర చేసిన పరిస్థితి ఉంది. వెరసి ఈ వర్గాలన్నీ మోడీ సర్కార్ తీరు పట్ల తమ ఆగ్రహాన్ని, అసంతృప్తిని ఎన్నికలలో ఓటు ద్వారా వ్యక్తం చేయాలని నిర్ణయించుకోవడం వల్లనే బీజేపీకి ఈ పరిస్థితులు ప్రతికూలంగా మారాయని చెప్పొచ్చు.